గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో సింహరాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, పాజిటివ్ న్యూస్ ఏంటి, నెగిటివ్ న్యూస్ ఏంటి, ఏ విషయాలలో అనుకూలిస్తుంది, ఏ విషయాలలో అనుకూలించట్లేదు, ఎటువంటి విషయాలలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఈ మాసంలో సింహరాశి వారికి పాజిటివ్ న్యూస్ ఏంటంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. రాహువు, శుక్రుడు ఈ 2 గ్రహాల యొక్క కలయిక మీకు అదృష్టాన్ని పెంచుతాయి. 9వ ఇంటిపై ఉన్న బృహస్పతి కూడా మీ జీవితంలో బంగారు క్షణాలను సృష్టిస్తాడు. అయితే అన్ని విషయాల్లో అయితే యోగించదండి. కొన్ని విషయాలలో మాత్రమే మీకు ఈ మాసంలో అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. మెయిన్గా నెగిటివ్ ఏంటంటే ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి అనుకూలించట్లేదు. అంటే కేవలం ఈ మాసం మాత్రమే కాదండి, గత 2-3 మాసాల నుండి కూడా సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో పెద్దగా బాగుండట్లేదు. ఆరోగ్య విషయంలోనూ అలాగే ఫైనాన్స్ పరంగా అంటే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే డబ్బు పరంగాను ఆరోగ్య పరంగాను సింహరాశి వారికి గత కాలంలానే ఉంటుంది. పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. పెద్దగా మార్పులు డిఫరెన్స్ అయితే ఈ మాసంలో ఉండదండి. ఎందుకంటే 2వ ఇంటిపై ఉన్న కేతువు ఊహించని ఖర్చులను పెంచుతుంది సింహరాశి వారికి. వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఏప్రిల్ మాసంలో సింహరాశి వారు మెరుగైన సమయాన్ని చూస్తారు. కెరీర్ పరంగా సాధారణ స్థాయి కంటే కాస్త మెరుగ్గానే ఉంటుందండి. అయితే 13వ తారీఖు వరకు, ఏప్రిల్ 13వ తారీఖు వరకు పెద్దగా మార్పు అయితే ఉండదు. 13వ తారీఖు తర్వాత మాత్రం సింహరాశి వారికి అనుకూలతలు అనేవి పర్సనల్ లైఫ్లో స్టార్ట్ అవుతాయి. మొదటి 2 వారాల సమయంలో, 13 రోజుల సమయంలో అధికారులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ నెల మొదటి 2 వారాలలో మాత్రం కమ్యూనికేషన్కి సంబంధించిన సమస్యలు ఉండవచ్చండి. అంటే మీరు మంచి మాట్లాడినా సరే అవతలి వారు వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి, నెగిటివ్గా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే కేవలం 13వ తారీఖు వరకేనండి. 13వ తారీఖు తర్వాత సింహరాశి వారికి అనుకూల ఫలితాలే ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగా మాత్రం సింహరాశి వారికి గతంలానే ఉంటుంది. ఇది మాత్రం నిజమండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కాబట్టి డబ్బు పరంగాను పెట్టుబడుల పరంగాను ఆరోగ్య పరంగా మాత్రం సింహరాశి వారికి గత కాలంలానే ఉంటుంది. ఎందువలన అంటే కేతు యొక్క ప్రభావం వల్ల మనసులో కాస్త గందరగోళ వాతావరణం అనేది ఉంటుందండి. దానివల్ల కాస్త మతిమరుపు రావటం కానీ, కన్ఫ్యూజ్ అవటం కానీ, సొంత తప్పులు చేయటం కానీ, దానివల్ల ఇబ్బంది పడటం కానీ జరుగుతుంది. అంటే స్వయంకృత అపరాధాల వల్లే సింహరాశి వారి ఉద్యోగ వ్యాపారాలపైన 13వ తారీఖు వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. పై అధికారులు మీకు అప్పగించిన పనిని మర్చిపోవటం కానీ, తప్పులు చేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. చివరి 2 వారాలు మళ్ళీ బాగానే ఉంటాయి మీకు. అలాగే 7వ ఇంటిపైన శని భగవానుడు ఇచ్చే దుష్ప్రభావాలు అనేవి తగ్గుతాయండి. వ్యక్తిగత పరంగా ఏప్రిల్ 13వ తారీఖు నుండి ఏప్రిల్ 24వ తారీఖు మధ్య సమయంలో సింహరాశి వారు అదృష్టాన్ని చూస్తారు. చాలా వరకు చేంజెస్ అనేవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రమే సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో సూర్య భగవానుడి యొక్క సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయండి. 13వ తారీఖు తర్వాత సూర్య భగవానుడి యొక్క స్థానం అనేది మారనుంది. కాబట్టి అప్పటి వరకు సింహరాశి వారికి తలకు సంబంధించిన సమస్యలు, కళ్ళుకు సంబంధించిన సమస్యలు, రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దానికి తోడుగా సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి 13 రోజుల సమయంలో అంటే సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు ముందు వరకు
ఏప్రిల్ 13వ తారీఖు వరకు బయట ఆహారాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. బయట తిరగడాన్ని కూడా తగ్గించాలండి. బాడీ డీహైడ్రేట్ అవ్వటం కానీ, ఫుడ్ పాయిజన్ అవ్వటం కానీ, కలుషిత ఆహారాన్ని తీసుకోవటం కానీ, పడని ఆహారాన్ని తీసుకోవటం కానీ, దానివల్ల ఇబ్బందులు పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కడుపుకి సంబంధించిన ఆరోగ్య సమస్యల బారిన పడకూడదు అనుకుంటే సూర్యభగవానుడి యొక్క స్థానం మారేంత వరకు 13వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే బయట ఆహారాన్ని అవాయిడ్ చేయండి. ఇంటి భోజనాన్ని ప్రిఫర్ చేయండి. అలాగే మొదటి 13 రోజుల సమయంలో సింహరాశి వారికి వారి జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు అనేవి ఉండవచ్చు. మీరే తప్పుగా మాట్లాడటం జరుగుతుంది, లేదా మీరు మాట్లాడిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి మాత్రం వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక పరంగా అభివృద్ధి జరుగుతుంది. ఆరోగ్య సమస్యల కారణంగా సింహరాశి వారికి ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలాగే సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏంటంటే ఇతరుల మాటలను నమ్మి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులయ్యి డబ్బు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ మాసం పూర్తయ్యేంత వరకు, మెయిన్గా ఏప్రిల్ 1 నుండి 13వ తారీఖు వరకు, మళ్ళీ ఏప్రిల్ 24వ తారీఖు నుండి ఏప్రిల్ మాసం చివరి వరకు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి. మెయిన్గా ఈజీ మనీ కోసం అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. అంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఎక్కువగా రిస్క్ ఉండే వాటిపైన ఇన్వెస్ట్ చేయొద్దు. అంటే షేర్ మార్కెట్ల మీద, స్టాక్ మార్కెట్ల మీద డబ్బు పెట్టుబడి పెట్టవద్దని నేను చెప్పట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత రిస్క్ నేను బేర్ చేయగలను అనుకుంటేనే పెట్టుబడి పెట్టండే తప్ప మీ స్థాయికి మించి మాత్రం పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిదండి. ఏప్రిల్ 1 నుండి 13 వరకు, 24వ తారీఖు నుండి మాసం చివరి వరకు, 13 నుండి మళ్ళీ 24వ తారీఖు మధ్యలో పెట్టుకోవచ్చు పెట్టుబడులు. సింహరాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందంటే అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. పెద్దగా సమస్యలు ఉండవు, కానీ గతం లాంటి వాతావరణమే కొనసాగుతుంది. అంటే యావరేజ్ ఫలితాలను చూస్తారు. ఈ మాసంలో ఉద్యోగ వ్యాపార ఫలితాలను ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఉంటుందండి. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుంది. అయితే అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. అదృష్టం మీకు పెద్దగా సహకరించదు. వ్యాపార సంబంధాలు, వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలైనా, వ్యాపారానికి సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకోవటానికి మాత్రం ఏప్రిల్ మాసం అనేది మంచి సమయం కాదండి. ఎందుకంటే కేతు యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారి మనసు గందరగోళంగా ఉంటుంది. ఏం చేస్తున్నాను, ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారో కూడా వారికి అర్థం కాదు. అలానే ప్రతి ఒక్క విషయంలో అలా ఉండదండి. మెయిన్ అగ్రిమెంట్స్ మాత్రం ఏప్రిల్ మాసంలో పెట్టుకోవద్దు. అలాగే ఈ నెలలోని మొదటి 2 వారాలలో విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో వారికి యావరేజ్ ఫలితాలు ఉంటాయండి. అంతంత మాత్ర సమయమే కొనసాగుతుంది. 13వ తారీఖు తర్వాత మాత్రం విద్యార్థులు చదువు విషయంలో మెరుగైన సమయాన్ని చూస్తారు, మెరుగైన ఫలితాలను చూస్తారు. చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలు రాసేటప్పుడు కూడా బాగా రాయగలుగుతారు. అయితే మొదటి 13 రోజుల సమయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. సింహరాశి వారికి ఇంకొక శుభవార్త ఏంటంటే ఏప్రిల్ 18వ తారీఖున శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా మీ కుటుంబ పరంగా, మీ పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో కానీ శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయండి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో మీకు అంతంత మాత్రంగా ఉంటుందండి. 13 రోజుల సమయం బాగోదు, కానీ 13 రోజుల తర్వాత నుండి సింహరాశి వారు చాలా వరకు అనుకూల ఫలితాలను చూస్తారండి. అంటే మీ జీవితంలో పాజిటివ్గా డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. సింహరాశి వారి ఆరోగ్యం ఈ మాసంలో బాగోదు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, లేదా హనుమాన్ చాలీసాని వినటం కనుక చేసినట్లయితే ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. దానికి తోడుగా సింహరాశి వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి సూర్యభగవానుడికి కనుక నమస్కరించుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో సింహరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, సింహరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, సింహరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి లక్షణాలు ఎలా ఉంటాయన్న అంశం పైన
చాలా క్లియర్గా వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.